అన్న ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అని చెప్పి మీరు అన్నారు, వాటికన్ సిటీలో కూడా ఇలాగే జగన్మోహన్ రెడ్డి ఏమన్నది దొంగతనం జరిగితే ఇలాగే అది చిన్న కేసు వదిలేయండి, పక్క త్రోవలో ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ఏమైనా చేస్తాడన్న? వాటికన్ సిటీలు ఎందుకు చేస్తాడండి? ఎందుకంటే అక్కడ క్రిస్టియన్ మతం ఉంది. అతను మతస్థులు ఉన్న దగ్గర దాన్ని పెద్ద బోధార్థాలను చూపించి అవతల వాళ్ళకి శిక్షలు వేపిస్తాడు. ఇక్కడ అనుకోండి, హిందూ దేవాలయాల మీద, హిందూ దేవుళ్ళ మీద పూర్తిగా నమ్మకం ప్రజలు కోల్పోయి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక క్రిస్టియన్ రాష్ట్రంగా మార్చాలని ఆయన చేసే ప్రయత్నమే. ఎంతో పవిత్రంగా భావించే హిందూ దేవాలయాల్లో ప్రతి దేవాలయం, ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పెట్టించాలి చూశాడు. అతను అధికారంలో ఉన్నప్పుడు విజయనగరంలో రామతీర్థంలోనూ రాముడు వారి విగ్రహం తలతీసేశాడు. ఏంటి అదేవిధంగా మీకు మన అంతర్వేది దగ్గర మరి రథాన్ని కాల్చిచ్చేశాడు. అమ్మవారి గుళ్ళు అనకూడదు కానీ మాజీ మంత్రి దేవశాఖ మంత్రి వెల్లంపల్లి గారు వెండి విగ్రహాలు ఎత్తుకెళ్ళిపోయారు. వాళ్ళు హిందువుల దేవుళ్ళ మీద వాళ్ళకి ఎటువంటి గౌరవం ఉండదు. హిందువులు భక్తితో ఎంతో కొలిచే వాటిని నిజంగా వాళ్ళు భక్తి లేదు, ఇదంతా మూఢనమ్మకాలని ప్రజల్ని భయభ్రాంతులు చేసి వాళ్ళ అనారోగ్యాల పాలు అయితే వాళ్ళ క్రిస్టియన్కు సంబంధించినటువంటి పైనుంచి ఫండ్స్ వస్తున్నాయి. వాళ్ళ సొంత మనుషులతో ప్రతి ఊరు గ్రామాన క్రిస్టియన్ ప్రచారం చేసి మత మార్పులు చేసి రాష్ట్రాన్ని క్రిస్టియన్ రాష్ట్రం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజలు అన్నిట్లు కూడా తిరుపు కొడతారు. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పూర్తిగా అతనికి ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1 కాదు, ప్రపంచంలోనే ప్రఖ్యాతగాంచినట్టు దేవస్థానం తిరుమల దేవస్థానం. ఆ దేవస్థానాన్ని భ్రష్టు పట్టిస్తే మెజారిటీ ఆయన సక్సెస్ అవుతాడు. ఎందుకంటే క్రిస్టియన్ పై నుంచి ఆయనకు ఫండ్స్ వస్తాయి. దాన్ని భ్రష్టు పట్టించడం కోసం చూడండి, నిన్న పరకామణి కేసులో అది చిన్న దొంగతనాన్ని అన్నాడు. అదేవిధంగా అక్కడ జరిగిన అచ్చుకుతురు అనేది అది చిన్న తప్పులే, ఈ పొరపాటుకు జరుగుతాయి అని అంటున్నాడు. గోవాలో జరిగిన ఈ పొరపాటును జరుగుతున్నాయి అని అన్నాడు. అసలు అంత కలిపి నెయ్యి తీసుకొచ్చి కూడా అది చిన్న పొరపాటు, దాన్ని బోధార్థంలో చూస్తున్నా అంటారు. అంటే వీళ్ళ క్రిస్టియన్ మతంలో ఏదైనా కానీ తప్పులు జరిగితే దాన్ని బోధార్థంలా చూడాలి. హిందువులకి ఏదైనా మనోభావాలు తెమ్మంటే చిన్నదిలాగా చూస్తారా? అంటే దీన్ని బట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి క్రిస్టియన్ మతం మార్చేసి తిరుమల దేవస్థానం పూర్తిగా భ్రష్టు పట్టించేసేసి తిరుమల దేవస్థానం అనేది ఒక శిలాఫలకం అని చూపించాలని ప్రయత్నం చేస్తున్నాడు. నిజంగా భగవంతుడు ఉంటాడు, ఏదో ఒక రోజు అతనికి గట్టిగా బుద్ధి చెప్తాడు.